అందరికీ నమస్కారం. తాడిపత్రి నియోజకవర్గంలో కూడా వైసీపీ టీడీపీ ఇద్దరి మధ్య కూడా అగ్గివేస్తే బొగ్గుమంటా ఉంది. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అనంత వెంకటరామరెడ్డి వీరిద్దరి మధ్య కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనంత వెంకటరామరెడ్డి మీద విమర్శలు చేయటం, స్ట్రాంగ్గా కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దానికి అనంత వెంకటరామరెడ్డి కూడా తాడిపత్రి నీ సొంత జాగీరి కాదని కూడా ఆయన ఈరోజు మీడియా సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా తాడిపత్రిని వదిలి ఎవరూ వెళ్ళరని, అదేవిధంగా వావి వరుసలు లేకుండా మాట్లాడుతున్నారని కూడా మనకి అనంత వెంకటరామరెడ్డి అయితే మీడియాలో కూడా జేసీ మీద కూడా భారీగా విమర్శలు చేయటం జరిగింది. వెంకటరామరెడ్డి విమర్శలపై కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం వైసీపీ నాయకులు అయితే జోరుగా ఈ వ్యవహారమే చర్చించుకుంటూ ఉన్నారు. అయితే జేసీ కూడా తక్కువేం కాదన్నట్టు ముందు రోజు కూడా ఇంటికి వచ్చి కూడా నీ అంత తేలుస్తామని చెప్పి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కానీ అవతల ప్రత్యర్థి మీద ఎలాంటి విమర్శలు చేస్తారో మనం ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఆయన స్టైల్లో కూడా విమర్శలు చేయడంతో ఇక్కడ వైసీపీ ఎదురుదాడి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తాడిపత్రిలో కూడా ప్రస్తుతం వైసీపీ టీడీపీ కార్యకర్తలు మధ్య కూడా కొంత ఎన్నికలప్పుడు కూడా కొంత అక్కడి నుంచే ఇబ్బందికర పరిస్థితులు, ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునే పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడినాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో తాడిపత్రిలో వైసీపీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి రేపు జనవరిలో మధ్యలోనే ఆ నియోజకవర్గంలో కూడా పర్యటన చేపట్టనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరో దాదాపుగా నెల రోజులు అంటే నెక్స్ట్ 2025 సంవత్సరం కొత్త సంవత్సరంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ లీడర్షిప్ను కూడా కూర్చోబెట్టి, అదేవిధంగా 2025 నుంచి కూడా ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా 2 రోజులు టైం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సో తాడిపత్రిలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా మనకి అనంతపురం మేయర్ గారు కూడా వసీం గారు కూడా విమర్శలు చేయటం జరిగింది. ఆ మాటల దాడి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా వీరందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా మాటలు దాడి చేయటం అయితే జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో తాడిపత్రి వ్యవహారం, అదేవిధంగా అనంతపురం రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.